నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. సాక్షి పేపర్లో నాయకుడు అంటే ఓ నమ్మకం, టంగుటూరు మైదకూరు కలికిరి ఎన్నికల సభలో సీఎం వైఎస్ జగన్. మీ మేనిఫెస్టోలో ప్రధాని మోదీ ఫోటో ఎక్కడ చంద్రబాబు అని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. నిన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించి మేనిఫెస్టో అని ఒకటి రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా. బీజేపీ వాళ్ళు దాన్ని టచ్ చేయలే. ఆ మేనిఫెస్టోలో మీరు కూటమిగా వస్తున్నారు, కూటమిని గెలిపించాలని పదే పదే చెప్తున్నారు. ఆ కూటమి మేనిఫెస్టోలో బీజేపీ పార్టీకి చెందిన నరేంద్ర మోదీ ఫోటో ఎందుకు లేదు, ఎక్కడుందో చెప్పు అంటుండు. అంటే అది కూటమే, కుంపటే, అది ఇష్టమైన కుంపటే, ఇష్టమైన కూటమే, కష్టమైన కుంపటే అనేది పెద్ద ప్రశ్న. అదే సూటిగా అడుగుతుండు. నాయకుడు అంటే ఓ నమ్మకం, ఆ నమ్మకం నీకు లేదు, ఆ విశ్వాసం నీకు లేక నీ కూటమిలో ఉన్న నాయకులే ఫోటో వేయడానికి నిరాకరించారు నీ మేనిఫెస్టో పైన అనేది ఆయన చెప్తున్న పరిస్థితి. మీ మేనిఫెస్టోను కూడా ప్రజలు నమ్మాలా, విశ్వసించేటట్టు ఉండాలా. పదవిలోకి రావాలి, ఓట్లు వేయాలి జనాలు, నేను సీఎం కుర్చీలోకి ఎక్కాలనే తపనతో ఇచ్చే హామీలు వేరు, ఇచ్చే మేనిఫెస్టోలు వేరు. అమలు చేయాలి, ప్రజలను ఉద్ధరించాలి, ప్రజలను బాగు చేయాలి, ప్రజలు యొక్క జీవన స్థితిగతులు మార్చాలి అని ఇచ్చే మేనిఫెస్టో వేరు. అదే ఆయన చెప్తున్నాను, నమ్మకం ఉండాలి నాయకుడు అంటే. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో మొత్తం కూడా ఎట్టి పరిస్థితుల్లో నేను ముఖ్యమంత్రి కావాలి, దానికోసం దేనికైనా సిద్ధం, ఎట్లయినా ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకోవాలనే ఒక వరవడి కనపడదు తప్ప ఎక్కడా కూడా ప్రజల్ని అట్టడుగునున్న దీనస్థితిలో ఉన్న ప్రజలను పైకి తేవాలనే ఉద్దేశం కానీ అమలు చేయాలనే ఉద్దేశం ఎక్కడ కనిపించట్లేదు అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మీ మేనిఫెస్టోలో ప్రధాని మోదీ ఫోటో ఎక్కడా చంద్రబాబు, నిన్నెవరూ నమ్మరు, నీ హామీలు బూటకమని తేలిపోయింది, నీ విశ్వసనీయత ఎలాంటిదో ఇదే రుజువు. బాబుది బోగస్ రిపోర్టు, జగన్ది ప్రోగ్రెస్ రిపోర్టు. కూటమి పాతదే, మోసాలు కొత్తవి. కూటమి పాతదే అంటే 2014 కూటమే, కానీ మోసాలు కొత్తగా కొన్ని మోసాలు యాడ్ చేసిండు అని చెప్తుండు. చంద్రబాబు జీవితం అంతా మోసాలు, కుట్రలు, వెన్నుపోట్లే. 75 ఏళ్ళు దాటినా పశ్చాత్తాపం ఏ కోశానా లేదు. జగన్ను ఎందుకు చంపకూడదు, పాతేస్తా అని అంటున్నాడు. జగన్ని ఎందుకు చంపకూడదని కూడా అడిగినట్ట, పాతేస్తా అని బెదిరిస్తాడు. 58 నెలలుగా మన స్కీముల లిస్టు చదువుతుంటే బాబుకు పిచ్చి కోపం వస్తుందట. ఆయన ప్రశ్నిస్తే ఎల్లో మీడియా, దత్తపుత్రుడు, వదినమ్మ, చంద్రన్న, కాంగ్రెస్ కోపమే. చంద్రన్న కాంగ్రెస్ అని ఒకటి ఉందట ఏపీలో. ఉత్త కాంగ్రెస్, పాత కాంగ్రెస్ పోయి చంద్రన్న కాంగ్రెస్, వదినమ్మ అంటే పురంధరేశ్వరి, పవన్ కళ్యాణ్, దత్తపుత్రుడు అంటే ఎల్లో మీడియా అంటే ఏబిఎన్ అండ్ ఈనాడు, ఇట్లాంటి కొన్ని పత్రికలు, వాళ్ళందరూ కోపం వస్తుందట. ఆయన ప్రశ్నిస్తే ఎల్లో మీడియాకు, నాపై తిట్లు, శాపనార్థాలు, బెదిరింపులు, బూతులు, అబద్ధాల లిస్టులు చదువుతున్నారు. పేదలకు ఏం చేశావని అడుగుతుంటే జవాబు చెప్పకుండా జగన్ను తిడతావా బాబు, పెన్షన్లు అడ్డుకున్న బాబును అవాతాతలంతా తిట్టడంతో జగన్పై నెపం వేస్తున్నాడు అని చెప్పి ఆయన ఈ పెన్షన్ల పంపిణీ, మేనిఫెస్టో, ఈ విషయాలపైన మాట్లాడి నిన్న టంగుటూరు మైదకూరు కలికిరి ఎన్నికల సభలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిండు. దాంట్లో ఆయన ప్రధానంగా మాట్లాడిన వర్డ్స్ని కోట్ చేస్తూ ఒక వార్త రాశారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఇవాళ మేనిఫెస్టో అంటూ ప్రకటించాడు. చంద్రబాబు విశ్వసనీయత, సాధ్యంగాని హామీలు ఏ స్థాయిలో ఉన్నాయంటే, పైనుంచి బీజేపీ వాళ్ళు ఫోన్ చేసి నీ ఫోటో మాత్రమే పెట్టుకో, ప్రధాని మోదీ ఫోటోను నీ మేనిఫెస్టోలో పెట్టొద్దు అని తేల్చి చెప్పారు. అంటే ఈయన సాధ్యంగాని హామీలు ఇచ్చినట్టే కదా, అదంతా మోసమే అని రుజువు అవుతుంది కదా. కూటమిలో ఉంటూ 3 ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు లేడంటే ఒక్కసారి గమనించండి. ప్రజలను మోసం చేయడం కోసం ఆయన ఏ స్థాయిలో బరితెగించాడో చూడండి అని చెప్పి స్పష్టంగా చెప్తుండు. వాస్తవంగా 3 పార్టీలు పొత్తు అని వచ్చినాయి. ఫస్ట్ జనసేన టీడీపీ అనుకున్నారు, తర్వాత జనసేన టీడీపీ కలిసి ఢిల్లీ పోయి ఒక 4-5 రోజులు పడిగాపులు కలిసి వాళ్ళ కాళ్ళ ఎళ్ళబడి మొత్తానికైతే పొత్తు ఒప్పించుకొని వచ్చారు. పొత్తు అయితే ఒప్పించుకున్నారు కానీ ఎక్కడా ఇన్వాల్వ్ అవ్వట్లే, ఎక్కడ హార్ట్ఫుల్గా వాళ్ళు కనెక్ట్ అవ్వట్లే ఈ పొత్తు, ఈ కూటమిలో బీజేపీ నాయకత్వం కానీ బీజేపీ క్యాడర్ కానీ. దాంట్లో భాగంగా నేను స్పష్టంగా కనపడది, నువ్వు కాళ్ళ ఎళ్ళబడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నావు అనేది అనేక రకాల నిపుణులు, విశ్లేషకులు చెబుతున్నారు, వార్తాపత్రికలు కథనాలు రాసినాయి. దాని మీద నువ్వేమన్నా లేదు బీజేపీ వాళ్ళే నా కాడికి వచ్చారు పొత్తుకు అని చెప్పి నువ్వు, అది అబద్ధం అనేది నిన్న మేనిఫెస్టోలో మోదీ ఫోటో లేకపోవడం, బీజేపీ వాళ్ళు ఇన్వాల్వ్ కాకపోవడం చూస్తేనే స్పష్టంగా అర్థమైంది. దాంట్లో పెద్ద నాలెడ్జి, పెద్ద నైపుణ్యం, ఇదే జ్ఞానం పెద్దగా అవసరం లేదు. చిన్న లాజిక్, చిన్న కంటికి కనపడేది కదా, దాంట్లో ఏముంది, సింపుల్. కాబట్టి
బీజేపీకి ఇష్టం లేదు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు, బీజేపీ చంద్రబాబు నాయుడు గారిని విశ్వసించట్లేదు, బీజేపీ నాయకులు విశ్వసించట్లేదు అనేది స్పష్టం. ఎందుకంటే ఈయన యొక్క మోసాలు, ఈయన యొక్క కుట్రలు, ఈయన యొక్క వెన్నుపోట్లు, ఈయన యొక్క మాట మార్చే విధానం, యూటర్న్లు తీసుకునే విధానం వాళ్ళు స్పష్టంగా అన్ని ప్రతి అడుగు ఆయన గమనించారు, ప్రతి ఆయన స్టెప్ని వాళ్ళు చూశారు గతంలో. కాబట్టి ఈ వ్యక్తి విశ్వసించడానికి తగ్గ వ్యక్తి కాదు, ఎంతోనో మనం పెట్టుకోవద్దు అని వాళ్ళు ఫోటో వేయడానికి ఫోటో దించారట. మేనిఫెస్టో మీద ఉన్న ఫోటోని అసలు ముందు ఇంకా 2-3 గంటలు లేట్ అయింది. నేను వాస్తవంగా మేనిఫెస్టో లేట్ అయింది. లేట్ కావడానికి రీజన్ ఏంటంటే ముందు జగన్మోహన్ రెడ్డి, మన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు మోడీ ఫోటోతోని ఫస్ట్ వేశారట మేనిఫెస్టో. ఆ రిలీజ్ చేయడానికి ముందు బీజేపీ నాయకత్వానికి తెలిసి ఆ ఫోటో దించి కొత్తది వేసుకోండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో మా ఫోటో దాని మీద ఉండటానికి లేదు, బీజేపీ సింబల్ కూడా ఉండటానికి లేదు అని. బీజేపీ సింబల్ లేదు దానిపైన, బీజేపీ నాయకుల ఫోటోలు లేవు, ప్రెసిడెంట్ది కానీ మోడీ కానీ నడ్డాది కానీ మోడీది కానీ ఎవరిది లేదు, లేకుండా జాగ్రత్తలు పడరు. స్థానిక రాష్ట్ర ప్రెసిడెంట్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ కాదు, దగ్గుబాటి పురంధరేశ్వరి గారు. అంటే ఏ స్థాయిలో ఉంది మీ పైన విశ్వాసం, మీకు బీజేపీకి ఎంత కనెక్టివిటీ ఉంది, వాళ్ళు నిన్నే ఏ మేరకు నమ్ముతున్నారు అనేది ప్రశ్న. మరి వాళ్ళే నువ్వు పెట్టుకున్న కూటమిలో ఉన్న పార్టీలు నాయకులే నమ్మనప్పుడు ప్రజలు ఎందుకు నమ్మాలి మీ మేనిఫెస్టో అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఇది నిన్న జరిగింది. నాయకుడు అంటే ఓ నమ్మకం ఉండాలి, చంద్రబాబు లెక్క అపనమ్మకం, మోసాలు, కుట్రలు, విశ్వసనీయత లేకపోవడం కాదు నాయకుడు అంటే అని చెప్పిండు. ఇక పక్కన చూడండి, మేనిఫెస్టో పట్టుకోవడానికి నిరాకరిస్తాను బీజేపీ పరిశీలకుడు సిద్ధార్థనాథ్ సింగ్. ఇక ఇస్తాండి ఈ పక్కన ఎవరు, ఈయన పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో పట్టుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు పట్టుకుంటూ, పక్కన ఇంకొక ఆయన వచ్చి ఈయన సిద్ధార్థ సింగ్ బీజేపీ రాష్ట్ర పరిశీలకుడు, ఏదో మొత్తానికి ఎన్నికల ఇన్ఛార్జ్. ఆయనకి ఇస్తాను, లేదు మేము ముట్టుకొని రా నాయన, ఆ పాపం నాకెందుకు, ఆ మోసాలను నేను ముట్టుకొని దాన్ని నేను ఏడమల్ల నేను అపవిత్రం అయితే నువ్వు ముట్టుకోనని తిరస్కరించాడు. డైరెక్ట్ మీడియా ముందు డైరెక్ట్ వీడియోలు ఫోటోలు ఉన్నాయి, నిర్ద్వందంగా దోసిపుచ్చిండు, నెట్టేసిండు పక్కకి. చూడండి, మేము టచ్ చేయం బాబు, పేరుకే కూటమి, మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా బీజేపీ మేనిఫెస్టోలో ఫోటో కాదు, ఫోటో దేవుడు ఎరుగు, సింబల్ దేవుడు ఎరుగు, దాంట్లో ఉన్న అంశాలు దేవుడు ఎరుగు. దాని ముందు ఆ కాపీని ముట్టుకోవడానికి కూడా ముట్టుకోవాలి. ఒక అంటరాని దాని లెక్క ఆ మేనిఫెస్టో అంటరానిది, దాన్ని మేము ముట్టుకోము. ఎందుకు అంటరానిదంటే నువ్వు దాంట్లో అన్ని కుట్రలు, మోసాలు, చేసే పనులు చెప్పలేదు, అన్నీ మోసం చేయడానికి, జనాన్ని దగా చేసే హామీలు అయ్యి ఆ దగాలో మేము పాలు పంచుకోము, ముట్టుకుంటే మళ్ళీ అది మాకంటిది, ఆ పేరు మేమేడ మోసామని స్పష్టంగా వాళ్ళు చెప్పినట్టుంది. చూడండి, మేము టచ్ చేయం బాబు, పేరుకే కూటమి, మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా బీజేపీ ససేమేరా, మోదీ ఫోటో పెట్టేందుకు కూడా నో, బాబుకు విశ్వసనీయత లేదని సంకేతాలు. 2014లో మోదీ ఫోటోతో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల, అధికారంలో వచ్చి హామీలకు తూట్లు పొడిచిన బాబు, అడుగడుగున ప్రజలను మోసం చేసిన టీడీపీ అధినేత, బీజేపీకి అంటిన మరక, బాబును నమ్మలేమని బీజేపీ నిర్ధారణ, మేనిఫెస్టోపై పార్టీ ముద్ర లేకుండా జాగ్రత్తలు, ప్రధాని మోదీ ఇతర నేతల చిత్రాలు ఉండకూడదని స్పష్టీకరణ, పట్టుబట్టి చివరిలో మేనిఫెస్టోపై కమలం గుర్తును తీయించిన బీజేపీ, అప్పటికప్పుడు మార్పించిన చంద్రబాబు 3 గంటలు ఆలస్యంగా విడుదల, మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా ఇష్టపడని బీజేపీ నేతలు. ఇది విషయం అన్నమాట. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి అసలు ఎంత విశ్వసనీయతగా ఉంది, ఈ కూటమి ఎంత ఇష్టంగా ఏర్పడది, ఎవరి కోసం ఏర్పడది, వీళ్ళు పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెబుతారు. ఏపీలో ఉన్న ప్రజలను గెలిపించడానికి ఈ కూటమి, ఏపీని గెలిపించడానికి ఈ కూటమి. మరి ఏది ఏపీని గెలిపించే కూటమే, ప్రజలను గెలిపించే కూటమి అయితే నీ పక్కన ఉన్న నాయకుడే దాన్ని ముట్టుకోవడానికి ససేమేరా అన్నాక ప్రజలు ఎందుకు ముట్టుకోవాలి, ప్రజలు ఎందుకు నమ్మాలి, ప్రజలు దాన్ని నమ్మి నీకు ఎందుకు ఓట్లే అనేది మీరు ఇప్పుడు సమానం చెప్పాలా. లేదు మాకు మద్దతు ఇచ్చినట్టు ప్రెస్లో చెప్పినట్టు మరి పట్టుకోవడానికి ఏమవుతుంది. ఇది అసలు ఇది చూస్తే ఊర్లలో జరిగే ఒక సామెత గుర్తొస్తుంది. ఈ ఈ ఫోటో ఈ వ్యవహారం చూస్తే ఊర్లలో చిన్న చిన్న పంచాయతీలు జరుగుతాయి, భార్యాభర్తల పంచాయతీలు, గెట్ల పంచాయతీలు, చెట్ల పంచాయతీలు. భార్యాభర్తల పంచాయతీలు జరిగినప్పుడు ఒక భార్య భర్త సరిగా చూసుకోవట్లేదు, సరిగా తినడానికి తిండి కానీ, కట్టుకోవడానికి బట్టలు కానీ, ఉండటానికి ఇల్లు కానీ, పిల్లలకు చదువులు కానీ సరిగా పోషించట్లేదని చెప్పి అలిగి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోతే ఇట్లాంటి పెద్ద మనుషులు నలుగురు కలిసి 1-2 సార్లు పంచాయతీలు చేస్తారు. లేదు ఇక నుంచి మంచిగా ఉంటా, ఇక నుంచి తాగను, గొడవ పెట్టుకోను, మోసం చేయను భార్యని, అన్నీ కావాల్సిన అన్ని సమకూరుస్తూ అంటాడు. అట్టా 1-2-3 సార్లు అయింది. 3వసారికి ఈ బీజేపీ లాంటి పెద్ద మనిషిని కూడా ఒక పెద్ద ఆయన, నువ్వు రా పంచాయతీ ఉంది, నా భార్య రావట్లేదు పంచాయతీకి రా, నువ్వు ఉంటే కాస్త బలం ఉంటుంది, పెద్దోడు కదా అంటే, లేదు నేను రాను ఆయన, నువ్వు మోసగాడివి, ఇంతకుముందు చాలాసార్లు ఇదే కథ అయింది, రానన్నాడట.
అంటే లేదు ఈసారి అని కాళ్ళ ఎలబడి మొత్తానికి అయితే పెద్ద మనిషిని పట్టుబడి ఆ పెద్ద మనిషి చెప్పిండాడు పోయేటప్పుడు, మళ్ళీ నన్ను అడిగిపోయి ఇరికిచ్చి సంతకాలు గింతకాలంటే నేను బెటర్ను బాబు, ఉట్టికి వచ్చి నిలబడమంటే నిలబడతా అంటే రా ఉట్టికి వచ్చాను నిలబడి మా పక్కన బలం అన్న ఉంటుంది పెద్దోడు అంటే వచ్చిండట. వచ్చిన తర్వాత అడు చేసి ఇటు చేసి పంచాయతీ నడిచింది, ఇటోళ్ళు అటోళ్ళు కూర్చున్నారు, ఏదో మొత్తానికి అయింది. దాంట్లో ఈయనకేనే ఒక స్టేట్మెంట్, సెల్ఫ్ స్టేట్మెంట్, నేను ఇక నుంచి భార్యను మంచిగా చూసుకుంటా, ఆమెకు కావాల్సిన అన్ని ఇస్తా, ఆమెకు కావాల్సిన వైద్యం విద్య ఉండటానికి ఇల్లు తినడానికి తిండి అన్నీ నేను సమకూరుస్తానే హామీ పత్రం నేనే రాసిస్తా. వాళ్ళు కూడా అడగలే, మళ్ళీ హామీ పత్రం నన్ను నమ్మండి, ఇగో నేను హామీ పత్రం రాసిస్తాను, హామీ పత్రం రాసిండు. దాని మీద సాక్షి సంతకం పెట్టమన్నారు బీజేపీ లాంటి పార్టీ నాయకుడిని. ఆ బతిలాడు పట్టపోయిన బీజేపీ నాయకుడిని పెట్టమంటే, ఓరు నాయన సాక్షి సంతకం కాదు దాన్ని ముట్టుకోను నేను, నువ్వు వద్ద దొంగవి, నువ్వు మళ్ళీ తెల్లారే కథ ఈ టర్న్ ఉంటుంది, నువ్వు మాట మార్చే మనిషివి, నీ మాట మీద నాకే నమ్మకం లేదు, నేను సంతకం పెడతా అని చెప్తే ఇది రాసుకున్నదంతా ఇప్పుడు ఆ భార్య తరఫున పెద్ద మనుషులు నువ్వు తెచ్చుకున్న పెద్ద మనిషి నిన్ను నమ్మే పరిస్థితి లేదు, మేము ఎందుకు నమ్మాలని లేచిపోయారట. ఆ కథ ఉంది ఇది. ఈయన తెచ్చుకున్న పెద్ద మనిషి, ఈయన పెట్టుకున్న పొత్తులో ఉన్న పార్టీయే ముట్టుకునే పరిస్థితి లేనప్పుడు ప్రజలు ఎందుకు నమ్మాలా? ఈ భార్యాభర్త పంచాయతీ లేఖనం ఉంది, భార్య వెళ్ళిపోయిందట. నువ్వు తెచ్చుకున్న పెద్ద మనిషి నువ్వు రాసిన కాగితం మీద మేము కూడా చెప్పలే, నువ్వే రాసినావు హామీ పత్రం అని, దాని మీద నువ్వు తెచ్చుకున్న పెద్ద మనిషి నిన్ను నువ్వు నమ్మక ద్రోవి, మోసము, ఎన్నుపోట్లు నీ కథ అంతా, నేను నీ దాని మీద సంతకం పెట్టి నేను ఆ మకిలాడంచుకున్నాను, నాకున్న పేరు ఏడజెడ్డ కొట్టుకున్నాను, లేదు నేను సంతకం కాదు అసలు ముట్టుకోను, అందులో ఏముందో కూడా చూడను, నాకు సంబంధం లేదు, ఉట్టికి నిలబడవన్నావు వచ్చి నిలబడతా అంటే ఇది ఫోటోల కోసం పేపర్ల కోసం నిలబడమంటే నిలబడ తప్ప నేను సంతకాలు పెట్టడానికి నీతో పాటు క్యారీ కావటానికి రాలేదు అని స్పష్టంగా చెప్పిండు. బీజేపీ కథ అట్లే ఉంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క విశ్వాసం, చంద్రబాబు నాయుడు గారి పైన వాళ్ళకున్న విశ్వాసం, ప్రజలకు ఏ మేరకు ఏపీలో ఆయన పైన విశ్వాసం ఉందనేది బీజేపీకి స్పష్టంగా అర్థమైంది. ప్రజలు నమ్మట్లేదు, ఎన్ని ప్రజలు మోసగాడు అనుకుంటున్నారు, దొంగ అనుకుంటున్నారు, ఎన్నుపోటుదారు అనుకుంటున్నారు. కాబట్టి మనం మళ్ళీ ఆ మకిలో మనం ఏడంచుకుందామని వాళ్ళు చాలా దూరంగా గౌరవంగా పాపం లేదు నాయన నేను ముట్టుకోను రా నాయన పక్కకు పెట్టేసి అన్నాడట. ఇది కథ. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. అందరికీ అన్ని టీడీపీ సూపర్ 6 ప్లస్ జనసేన షణ్ముఖ మినీ మేనిఫెస్టో = కూటమి ప్రజా మేనిఫెస్టో. కూటమి అనొద్దు ఇక, మళ్ళీ కూటమిలో బీజేపీ ఇష్టమే, బీజేపీ ముట్టుకున్నప్పుడు కూటమి ఎట్లయిద్ది? కూటమి మేనిఫెస్టో కాదు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సంబంధించిన మేనిఫెస్టో అది. ఈ షణ్ముఖం అట, మరి ఆ షణ్ముఖం ఏందో అది మరి ఏందో కదా, లక్షలాది ఉద్యోగాలట, అవి వచ్చేవి కావు, వేల ఉద్యోగాలు కూడా, వేలాది కాదు లక్షలాది అట, మళ్ళీ నువ్వు వేలాది కూడా వేయలేవు, అది అందరికీ తెలిసి. లక్షలాది ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇది ఉటిదే, ఇది మోసం, ఇది ఆల్రెడీ మోసాల ఖాతాలో ఉంది. గతంలో 2014లో నిరుద్యోగ భృతి అంటే ఆ ఖాతాలోనే ఉంది. చేతి నిండా పెన్షన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆడబిడ్డ నిధి, మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం, రైతన్నలకు అందలం, వాలంటీర్లకు 10,000 ఉచితం, పేదలకు ఇంటి స్థలాలు, ఇంటి నిర్మాణాలు, అన్నా క్యాంటీన్లు, ఉచిత ఇసుక, పెళ్లి కానుక, మెగా డిఎస్సి, బీసీలకు రక్షణ చట్టం, సమాజంలోని వివిధ వర్గాల కోసం కూటమి మేనిఫెస్టో కురిపించిన హామీల జల్లులు ఇవి కొన్ని మాత్రమే. హామీల జల్లు కురిపించింది కానీ ఆ జల్లు ఉండదు, సీట్ ఎక్కిందాకనే ఉంటుంది. దాని తర్వాత ఎన్నో కొర్రీలు ఉంటాయి, దానికి ఎన్ని మడత మాటలు ఉంటాయో, ఎన్ని యూటర్న్లు ఉంటాయో, ఎన్ని కథలు ఉంటాయో మనం చెప్పలేము. ఇందులో ఒక్కటి కూడా చేసేదని పెట్టలే, నమ్మటానికే లేదు. బీజేపీ నమ్మట్ల, నీతో బీజేపీ నమ్మట్ల, ప్రజలు నమ్ముతారు. కానీ సంపద సృష్టితో ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలన్నదే మా లక్ష్యం. అందుకోసమే పొత్తులతో ముందుకు. సంపద సృష్టి, ఎవరి సంపద? ప్రజలకి సంపద సృష్టిస్తే నీకు 23 సీట్ల గతి పట్టదు. ఎవరికి సంపద, ఎవరికి సృష్టిస్తావు అంటే నువ్వు నీ చుట్టూ ఉన్న అనుచరులకి, నీకు, నీ కుటుంబ సభ్యులకి సంపదని పెంచుకుంటావు. ఆ సంపద నువ్వు సృష్టించి పెంచుకున్నావు కాబట్టి నిన్ను 23 సీట్లకు పరిమితం చేశారు. నువ్వు మాకు బనికి రావరా నాయన, నీ సంపద నువ్వు సృష్టించుకోవడానికి తప్ప ప్రజల కోసం, పేద ప్రజల సంపదను పెంచడానికి, సృష్టించడానికి లేవు అని నిన్ను పక్కన పెట్టా. ఇది మొత్తానికి అందరికీ అన్నట. మరి అందరికీ అన్ని అంటుండో అందులో ఎంత నిజం ఉందనేది ఇక చూడాలి కథ. మోడీ తన ఫోటో వద్దన్నారంటే నీ మేనిఫెస్టో విలువెంత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, మోడీ నీ ఫోటో, ఆయన ఫోటోని
మేనిఫెస్టో పైన వద్దు, నా ఫోటో కాదు, నా పార్టీ సింబల్ కూడా వద్దు, నా పార్టీ మనిషి దాన్ని ముట్టుకోడు, ఉత్తగా నటించడానికి నువ్వు రమ్మన్నావు కాబట్టి పక్కన ఫోటో దిగడానికి అయితే వస్తారు, కానీ దాన్ని ముట్టుకోవడం కానీ దాంట్లో ఇన్వాల్వ్ కావటం కానీ ఉండదు అని అంటే నీ మేనిఫెస్టో విలువ ఎంత, నీకున్న విలువ ఎంత, నీకున్న విశ్వసనీయత ఏందో దాన్ని బట్టి అర్థమవుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవం అది. ఇప్పుడు మోదీ తన ఫోటో వద్దన్నారంటే నీ మేనిఫెస్టో విలువ ఎంత, నీ విలువ ఎంత, నీ విశ్వసనీయత ఎంత అనేది స్పష్టంగా అర్థమవుతుంది. క్లియర్ కదా. బాబు మేనిఫెస్టోకు విశ్వసనీయత లేదు, మళ్ళీ కొత్త మోసాలతో కూటమి వస్తుంది. వైసీపీకి ఓటేస్తే పథకాలు పదిలం, చంద్రబాబుకు వేస్తే పథకాలని మటుమాయం, ఇంటింటికి పెన్షన్లు రావు, ఇప్పటికే పెన్షన్లు ఆపించిండు. డ్వాక్రా అక్కా చెల్లెమ్మలారా మళ్ళీ మోసపోవద్దు, రైతుల కోసం అంతా నేనే చేశా, చంద్రబాబు చేసిన శూన్యం, హామీలన్నీ ఎగ్గొట్టాడు, లంచాలు లేని వివక్ష లేని పాలన కావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి, టంగుటూరు మైదకూరు కలికిరి బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతుండు. వైసీపీకి ఓటేస్తే పథకాలు ఫలితంగా ఉంటాయి, చంద్రబాబుకు ఓటేస్తే పథకాలను మాయమైతే కట్ చేస్తారని చెప్తుండ్రు స్పష్టంగా. ఇది ఆ మేనిఫెస్టోకి విలువ లేదు అనేది స్పష్టంగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండని కాదు, కానీ ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆయన దేశపైన పెద్ద మనిషే దాన్ని ముట్టుకోవడానికి అంగీకరించకపోతే ఆయన పెట్టుకున్న పొత్తుకు సంబంధించిన నాయకులే దానిపైన చర్చ కానీ దానిపైన మాట్లాడటానికి ఇష్టపడలే. విచిత్రం ఏంటంటే అందులో అమలు చేసే హామీలు ఇవన్నీ మోసపూరితమైన హామీలు, అమలు చేయడానికి సాధ్యంగానే హామీలు ఇచ్చిండు. కుర్చీ ఎక్కాక మళ్ళీ మోసం చేస్తే మనకు ఆ పేరు వస్తుంది, కాబట్టి దాన్ని ముట్టుకోవద్దురా నాయన అని చెప్పి స్పష్టంగా వాళ్ళకి సింబల్ కానీ వాళ్ళ ఫోటోలు కానీ దాన్ని ముట్టుకోవడం కానీ చేయలే. కాబట్టి దాని విలువ ఎంత అనేది దాని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆ మేనిఫెస్టోకి ఉన్న విలువ ఏంది, దానికి ఉన్న బలం ఏంది, దానికి ఉన్న విశ్వసనీయత ఏంది అనేది ప్రజలు అర్థం, దాన్ని రిలీజ్ చేసిన వ్యక్తులకి దానికి ఉన్న విలువ ఏందనేది అర్థం చేసుకోవాలని చెప్పి చెప్తుండు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. ఈనాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50 ఏళ్లకే 4,000 పెన్షన్, డ్వాక్రా సంఘాలకు 10 లక్షల వడ్డీ లేని రుణం, బీసీలకు 5,000 కోట్లతో ఆదరణ. మళ్ళీ ఆదరణ వచ్చింది, ఖతం అయిపోయా బీసీల పని. ఈ ఆదరణతోనే 14.5 సంవత్సరాలు బీసీల మోసం చేసి వాళ్ళు ఓట్లు వేయించుకుంటే ఆదరించింది లేదు, నువ్వు మన్ను లేదు. నిన్ను ఆదరించారు 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేయడానికి కోసం తెలుగుదేశం పార్టీని 35-40 సంవత్సరాలు మోసారు బీసీలు, కానీ వాళ్ళని మీరు ఆదరించాల, మిమ్మల్ని వాళ్ళు ఆదరించారు. మళ్ళీ ఆదరణ అని ముద్దు పేరు పెడింది. ఎవరిని ఆదరిస్తావు నువ్వు? నీ చుట్టంలో ఆదరిస్తావు తప్ప బీసీలను ఎప్పుడు ఆదరించలే. ఏంది ఆదరించేది? 5,000 10,000 ఇచ్చి ఆదరణ అది అనేది ఇలా ఏపీలో ఉన్న బీజేపీ మామూలుగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. వారి రక్షణకు ప్రత్యేక చట్టం అట. స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు. ఇది నమ్మొచ్చా? స్థానిక సంస్థలు నామినేటెడ్ పోస్టులో బీసీలకు 34% రిజర్వేషన్ అట. ఏం మరి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు లేలా? ఎమ్మెల్యే పదవులు ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లలో ఎందుకు 34 సీట్లు ఇలా అంటే ఇది ఉత్తది ద్రోహం, ఇది నమ్మక ద్రోహం, మోసం. ఇది ఇచ్చేది కాదు, మన్ను కాదు, ఉట్టిదే. ఇచ్చేదైతే నువ్వు నిజంగానే బీసీల పార్టీ అంటున్నావు కదా, 34% సీట్లు ఎందుకు ఇవ్వలేదు? 20% కూడా ఇవ్వలేను బీసీలకి. ఇక మళ్ళీ దీన్ని ఎట్లా అమ్మాలా? పూజారులకు 15,000 అట. మళ్ళీ పూజారులకు కూడా పంగనామాలు పెట్టే కార్యక్రమం మొదలుపెట్టిండు. పూజారులకు 15,000 అట. ఇవన్నీ ఉట్టిదే. ప్రతి చేనేత కుటుంబానికి ఏటా 24,000. ఇది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూనే ఉండు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేనేత కార్మికులకి ఇస్తూనే ఉంది, మగ్గం ఉన్న ప్రతి వ్యక్తికి ఇస్తాడు. ఇక నువ్వేదో కొత్తగా అందులో మద్యం ధరల నియంత్రణ, విషపూరిత బ్రాండ్ రద్దు, మద్యాన్ని తీసేస్తున్నట్లే ధరలను నియంత్రించి కొద్ది మంచి నాణ్యమైన మందును పంపిణీ చేస్తారట. ఇది మొత్తానికి ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకి 50 ఏళ్లకే 4,000 పెంచారంటే ఎస్సీ ఎస్టీ బీసీలకి టికెట్లు ఫస్ట్ వాళ్ళ పదవుల్లో కూర్చోబెట్టు, వాళ్ళకి ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రి పదవులు, అధ్యక్షుడి పదవులు, ఈ పెన్షన్లు, ఈ కథ ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నడుతూనే ఉంది. ప్రతి ఒక్కరు చెప్పేది ఇదే. ఇంకోటి ఏంది? ప్రజాగళం సూపర్ 6 బ్యాట్ పట్టుకోండు 6 కొట్టినట్టు. ఈ సూపర్ 6 కాదని ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే బీజేపీ దాన్ని ముట్టుకోవడానికే సాహసం చేయలేదు, దాన్ని ముట్టుకోవడానికి నమ్మకం లేక విశ్వసనీయత లేదంటే ఈ సూపర్ 6 కాదు, సూపర్ చీటింగ్స్ అంటుంది. చీటింగ్ 6 దీని పేరు అని ప్రజలు అనుకుంటున్నారు. సూపర్ చీటింగ్స్. ఈ సూపర్ సీటింగ్ జోలికి మేము బోదలుచుకోలేదని చెప్తుంది. ఎందుకు సూపర్ సీటింగ్స్ అంటే ఇందులో చూడండి, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, ఇది పక్కా చీటింగు. ఇది అయ్యే పనే కాదు. యువతకు 20 లక్షల ఉద్యోగాలట 5 సంవత్సరాల్లో. ఇది నువ్వు సాధ్యమైందా? అయ్యే పనేనా? ఇది చీటింగ్ కాకపోతే ఏమంటారు దీన్ని? ఎవ్వడు నమ్మడు దేశంలో, ఏ పార్టీ కూడా ఇట్లా ఇయ్యదు. యువతకి 20 లక్షల ఉద్యోగాలంటే అది సాధ్యమైందా?
అసలు మొత్తం ఇప్పుడు మన ఉమ్మడి ఏపీలో ఉన్నప్పటి నుంచి ఉన్న ప్రభుత్వాలే 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయలే. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవు. గవర్నమెంట్ ఉద్యోగాలు ఏంది నువ్వు అనే ఉద్యోగాలు? జొమాటో, ఓలా, ఇవే ఉద్యోగాలంటే? యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఏమో చెప్పడం వల్ల అయ్యి వాటిని ఏదేదో కథ కలిపి దాంట్లో నేను అందులో స్కిల్ చేసిన ఇందులో స్కిల్ చేసిన అని చెప్తారు. నెలకు 3,000 నిరుద్యోగ భృతి, ఇది ఆల్రెడీ ఒక మోసం, రెండో మోసం ఇది. 2014లో నెలకు 2,000 నిరుద్యోగ భృతి ఇస్తా ఉద్యోగం లేని వాళ్ళకి అన్నాడు, అది ఇయ్యలే. ఇది 3,000 సంఖ్య పెంచిండు, ఇంకొక అదనపు మోసం అన్నట్టు. కాబట్టే చీటింగ్ 6 అంటారు. ఇది సూపర్ చీటింగ్స్లో భృతి ఉంది 2014లో, ఉద్యోగాల కథ ఉంది 2014లో. ఇంకోటి ఏం చెప్పిండు, బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000. ఇది నువ్వు ఏడ్చేది బోడి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఇచ్చి చూపించిండు 5 సంవత్సరాలు, దానికి యాడ్ చేసి 2,000 17,000 ఇస్తా అని మళ్ళీ ఆల్రెడీ ప్రకటించారు. ఇక దీంట్లో నీదేంది పాత్ర? ప్రతి రైతుకు ఏటా 20,000 ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తాడు. 13,500 5 ఏళ్ళు ఇచ్చిండు, మళ్ళీ దాన్ని పెంచిండు, 16,500 చేసిండు. అది ఇవ్వడానికి స్కోప్ ఉన్నది, నువ్వు చెప్పేది నమ్మే పరిస్థితి లేదు. ఇంకోటి ఏంది, ప్రతి మహిళకు నెలకు 1,500, ఇది నిరుద్యోగ భృతి ఖాతాలో పడింది. ఇది కూడా ప్రతి మహిళకు, ఎవరికి 19 ఏళ్ల నుంచి 59 వరకు ఉన్నోళ్ళకట. ఎవరికి 19 ఏళ్ల నుంచి 59 ఉన్నోళ్ళు అందరికే, రేషన్ కార్డు ఉన్నోళ్ళకే, అందరు అసలు దేశంలో ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకే ఏది లేదు చెప్పడిగా. ఊరికి ఒకళ్ళకో ఇద్దరికి ఇద్దరు మోసం ఇది. నిరుద్యోగ భృతే ఇవ్వలేకపోతే మహిళలు అంటే ఇది కొన్ని లక్షల మంది ఉంటారు, ప్రతి ఇంట్లో 2-3 మహిళలు ఉంటారు. అది సాధ్యమయ్యేదేనా? అది ఇచ్చేదేనా? అసలు నమ్మాలనా? ఇది కూడా నిరుద్యోగ భృతి ఖాతాలు, ఇదొక చీటింగు, ఇదొక చీటింగు. యువతకి ఉద్యోగాలు ఒక చీటింగు, నిరుద్యోగ భృతి ఒక చీటింగు, మహిళలకు 1,500 ఒక చీటింగు. ఈ రెండు బడికి వెళ్ళే పిల్లలకి రైతు కంటే ఇది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూనే ఉండే, ఇక నువ్వు కొత్తగా ఇచ్చేది లేదు. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు, ఇది చీటింగే. ఇది అయ్యేది కాదు, మన కాదు. ఏ ఇంటికి ఇస్తావు, ఎవరికి ఇస్తావు, ఏది లేదు, నిర్దిష్టంగా దానికి నిబంధనలు లేవు. ఊరికి ఒకటో ఇద్దరు ఇచ్చినా అంటాడు. ఈ మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, మరి ఇవన్నీ వీటిని అందుకే చీటింగ్ 6 అంటారు. సూపర్ 6 కాదు, సూపర్ సీటింగ్స్, సూపర్ 6 సీటింగ్స్ అని పెట్టారు వాళ్ళు. ప్రజలు అనుకుంటున్నారు షణ్ముఖం లేదు, మను లేదు. చీటింగ్ 6 దీని పేరు. సూపర్ 6 కాదు, చీటింగ్ 6. ఎందుకంటే చీటింగ్లో నిరుద్యోగ భృతి ఉంది, గతంలో మీరు చీటింగ్ చేసింది. ఉద్యోగాల విషయంలో మీరు చీటింగ్ చేశారు. ఇవన్నీ మహిళలకు 1,500 ఇవన్నీ చీటింగ్ కిందకే వస్తాయి. ఇక ఆయన ముట్టుకోలే. ఈనాళ్ళు కూడా సేమ్ వేశారు. ఏమన్నా కొద్దిగా ముట్టుకున్న దాఖలు అంటే ఈనాళ్ళు దాన్ని హైలైట్ చేసేటోళ్ళు, కానీ పక్కన ఉండు ఉట్టికి సప్పట్లు కొట్టినట్టు యాక్టింగ్ చేయమంటే ఇదంతా యాక్టింగ్ అన్నట్టు, యాక్టింగ్ రోల్ ఇది. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించి మేనిఫెస్టోకి సంబంధించింది విషయం. ఇంటికి వెళ్ళిన వారు నగదు ఇవ్వలేరా? పింఛన్ల పంపిణీపై జగన్ మొండి వైఖరి. సులువైన పరిష్కారంపై మొగ్గు చూపని సర్కారు, బ్యాంకుల్లో జమ చేస్తామని 3 గంటల్లోనే ఇంటింటికి వెళ్ళి చెప్పిన కాకమాను సిబ్బంది రాష్ట్రమంతటా ఇదే పద్ధతిలో ఇదే వ్యవధిలో డబ్బు అందించలేరా? ఇంటికి వెళ్ళిన వారు నగదు ఇవ్వలేరా అంటే, ఇంటికి వెళ్ళిన వారు నగదు 58 నెలల నుంచి ఇచ్చారు నాయన. మీ యొక్క ప్రాపకం వల్ల, చంద్రబాబు నాయుడు యొక్క ప్రాపకం వల్ల, ఏబిఎన్ రాధాకృష్ణ యొక్క, నిమ్మగడ్డ రమేష్ కుమార్ యొక్క ప్రాపకం వల్లనే ఇంటికి వెళ్ళి నగదు ఇచ్చే కార్యక్రమం చేయలేకపోతున్నారు. ఎలక్షన్ కమిషన్తో మీరు ఆపిచ్చారు, సంఖ్యలు వేశారు వాలంటీర్ వ్యవస్థకి. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇయ్యలేరా? నువ్వు చెప్పేది ఇచ్చారుగా, 58 నెలలు ఇచ్చాక ఇంక నువ్వు కొత్తగా చెప్పేది ఉంది. అందులో ఇచ్చేటోళ్ళే. మీరు ఇది ఎట్లుందంటే, ఎద్దుకు చిక్కం పెట్టి ఎందుకు మేత మీద అన్నట్టుంది. ఎద్దుకు చిక్కం పెట్టాక మేత ఉన్నా కానీ మేతదా? ఎద్దుకు చిక్కం గట్టిండు, గట్టి మెయ్యి అంటే ఏం మేతది? అట్లే నీ కథ ఉంది. కాళ్ళు చేతులు కట్టి ఆడ మూలం పడేసి నువ్వు పెన్షన్ పంచంటే ఎవరు పంచుతారు? కాళ్ళకి చేతులు కట్టేసినట్టు చేసింది తెలుగుదేశం పార్టీ, నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏబిఎన్ రాధాకృష్ణ, ఈనాడు పేపరు. కాళ్ళు చేతులు కట్టి వాలంటీర్ వ్యవస్థను మూలం పడేస్తారు. వాళ్ళు లేకుండానే పంచవచ్చు అని క్రియేట్ చేస్తారు. మరి వాళ్ళు లేకుండా పంచాక రేపు వాలంటీర్ వ్యవస్థ ఉండాలని ఎట్లా అంటారు ఇక మీరు అనేది ప్రశ్న. ఇప్పుడు వాలంటీర్లని కాళ్ళు చేతులు కట్టి మూలం పడేసినా పెన్షన్లు పంచవచ్చు అని ఒక క్రియేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేశారంటే ఇక వాళ్ళు అట్టే శాస్త్రం అన్నట్టు. మీరు పంచడానికి వేరే ఆల్టర్నేటివ్కి క్రియేట్ చేస్తున్నట్టు, సగం పంచి సగం పంచగానే వాళ్ళని దిప్పి రకరకాలుగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఇది మళ్ళా ఇంటికి వెళ్ళిన వారు ఎందుకు డబ్బులు ఇయ్యరు అని మళ్ళా బుకాయింపు. ఇది ఈనాడుకు సంబంధించి.
ఆంధ్రజ్యోతి చూద్దాం. అభివృద్ధి ప్లస్ సంక్షేమం అట. అందరికీ బాస్టాగా సామాజిక పెన్షన్ ప్రతి నెల 4,000 అట. బడికి వెళ్లే పిల్లలందరికీ 15,000, ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా. ఇదంతా ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ 15,000 కథ ఆల్రెడీ ఉంది, దాన్ని 17 చేశారు. ఈ 25 లక్షల ఆరోగ్య బీమా ఆల్రెడీ ఉంది. ప్రతి రైతుకి 20,000 పెట్టుబడి సాయం ఉంది, కాకపోతే 20 లేదు, ఇది మోసం. 16,500 ఇత్తనా అంటాడు, అది ఇచ్చటానికి నమ్మేది. మళ్ళీ అమరావతి నిర్మాణం, ఆర్థిక రాజధానికి విశాఖట, కర్నూలులో తక్షణ హైకోర్టు బెంచ్ అని చెప్పిండు. ఇది ఎంతవరకు నిజమో చూడాలి. అభివృద్ధి ప్లస్ సంక్షేమం, ఎవరు అభివృద్ధి ఎవరు సంక్షేమం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరు అభివృద్ధి? తెలుగుదేశం పార్టీ బడాబాబులకు సంబంధించిన అభివృద్ధి, వాళ్ళ కార్యకర్తల సంక్షేమం తప్ప ప్రజల సంక్షేమం లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దీంట్లో నమ్మేది లేదు. 20 లక్షల ఉద్యోగాలు నమ్మేది కాదు. నిరుద్యోగ భృతి ఆల్రెడీ మోసపోయి ఉన్నారు, మోసం చేసినవు. 1,500 మహిళలకు అనేది నమ్మేది కాదు. ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 అనేది నమ్మేది కాదు. అవి ఇచ్చేది కాదు, కథ కాదు. నీ వల్ల ఏది కాదు. ఎందుకంటే నీ యాటిట్యూడ్ అటు ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ఉచిత కరెంట్ ఇస్తామంటే ఈయన ఎగతాళి చేసిండు. ఉచిత కరెంట్ ఇస్తే తీగల మీద బట్టలు ఎండేసుకోవాలి, ఉచిత కరెంట్ సాధ్యం కాదన్నాడు. ఆయన చేసి చూపించిండు. చేసి చూపించాక ఇక తప్పనిసరి పరిస్థితుల్లో 2014 నుంచి 19 వరకు మళ్ళీ ఈయన కూడా చేయాల్సి వచ్చింది. వాళ్ళు ఏం చేసి చూపిస్తారు, నువ్వు ఎగతాళి చేస్తావు. ఎగతాళి చేశాక మళ్ళీ వాళ్ళు చేసి చూపించారని సిగ్గుపోయి తలదించుకొని నిజమే చేయొచ్చు అంటావు. ఇప్పుడు అదే బాబు వాలంటీర్ వ్యవస్థ కానీ, గ్రామ సచివాలయ వ్యవస్థ కానీ, పెన్షన్ల వ్యవస్థ కానీ, ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేయలేడు, ఇదంతా ఉట్టిదే అబ్బక్కంటివి, నువ్వు వాటినే ఫాలో అవుతుంటి. కాబట్టి ఆదాయం పెంచుతాం, ఆదాయం పెంచుతారట, పంచుతారట. ఎవరికి పంచుతారు? ఆయన చుట్టూ ఉన్న సీఎం రమేష్, సుజనా చౌదరి, ఇంకా బడాబాబులు వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళకి ఆదాయం పెంచుతారట, పంచుతారట. ఆదాయం పెంచి వాళ్ళకి పంచుతారు. ప్రజలకు ఎప్పుడు పంచిన దాఖలాలు లేవు. ప్రజలు అనుకోవట్లే. చంద్రబాబు నాయుడు వస్తే ఆదాయం పెంచి మాకు పంచుతారు అనుకోవట్లే. ఆయనకు సంబంధించిన వ్యక్తులకు ఆదాయం పెంచుతారు, ఆయనకు సంబంధించిన వ్యక్తులకే పంచుతారు తప్ప ఎప్పుడు మా అకౌంట్లో డబ్బులు వేయలే. జగన్మోహన్ రెడ్డి వేసిండు. ఈ ఆదాయం పంచడం కానీ పెంచడం కానీ, ఈ ఆదాయాన్ని పెంచి పంచేది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. ప్రజలకి ఆదాయాన్ని పెంచి పెంచగలిగేది జగన్మోహన్ రెడ్డి. ప్రజలకి ఆదాయాన్ని పంచడం అనేది సాధ్యమయ్యేది జగన్మోహన్ రెడ్డితోని. చంద్రబాబు నాయుడుకి అయ్యేది కూడా ఆదాయం పెంచి పంచుతుంది. ఎవరికి పంచుతారు అంటే ఆయనకు సంబంధించిన వ్యక్తులకి, ఆయన బినామీలకి, ఆయన చుట్టూ ఉండే వ్యక్తులకి పెంచి పంచుతాడు తప్ప మాకు పంచలేదు, ఎప్పుడు చూడలేదు మేము. ఫస్ట్ టైం ఆదాయాన్ని పెంచి మాకు పంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు అనుకుంటున్నారు. మీరేమంటారు? ఆదాయం పెంచుతాం అంటున్నాం. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి పథంలో రాష్ట్రం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి లక్ష్యం ఇదే. వాళ్ళు ఎక్కడా మొత్తుకోవట్లే. బీజేపీ వాళ్ళు ఎప్పుడు కూడా కూటమి లక్ష్యం ఇది, కూటమి ఇది చేద్దని ఏది చెప్పట్లేదు. మీరు దాన్ని వెనకేసుకొని చెప్తున్నారు. డ్వాక్రా మహిళలకు 10 లక్షల వడ్డీ లేని రుణమాట. బీసీ సప్లాన్తో 5 ఏళ్లలో 1,50,000 కోట్ల ఖర్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50 ఏళ్లకు పెన్షను. అగ్రవర్ణ పేదలకు 10% ఈడబ్ల్యూఎస్ అమలు. మెగా డిఎస్సీ పై తొలి సంతకం. మళ్లీ విదేశీ విద్య. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు. విషపూరిత మద్యం బ్రాండ్ల రద్దు. ఇబ్బందులు లేకుండా కాలేజీలకి రీఎంబర్స్మెంట్. ఇవన్నీ దీంట్లో మనం అనుకున్నాం కాదు, సూపర్ 6 కాదు, ఇది చీటింగ్ 6 అని. ఇదన్నమాట. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ప్రజాశక్తి చూద్దాం. ప్రత్యేక హోదా ఊసేలేదు, అస్పష్ట హామీలతో మభ్యపెట్టారు. బీజేపీ, టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సిపిఎం పార్టీ చెప్పింది. ప్రత్యేక హోదా ఊసేలేదు, దాన్ని ఎప్పుడూ గంగలు కలిపి ఇంకెక్కడ ఉంటుంది ఊసే. బీజేపీ పార్టీ హోదా ఇయ్యలేదని బయటకు వచ్చి మళ్ళీ అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాక కిమ్ అనకుండా వాళ్ళ కాళ్ళు పట్టుకొని పొత్తు పెట్టుకున్నాక ఇంకా హోదా గురించి ఏం మాట్లాడతారు? మాట్లాడే దమ్ము కానీ, ధైర్యం కానీ, సాహసం జాతర అది అయ్యే పనేనా? వాళ్ళు నా ఫోటో వేయొద్దురానైనా, మా సింబల్ కూడా వేయొద్దు, నువ్వు ఏదైనా వేసుకుంటే వేసుకో కానీ మా జోలు వద్దు, నువ్వు ఏదో బతిలాడు కాళ్ళ ఏళ్ళ పడ్డావు కాబట్టి నీ పక్కన వచ్చి నిలబడతావు ఉంటికి, కానీ ఈ పొత్తు గిత్తు కథ లేదు, నిన్ను నమ్మే పరిస్థితి లేదురా నాయన అని వాళ్ళు పక్కకు పెడితే ఇంకా హోదా గాయడ మాట్లాడతారు ఆయన. ఇంకా ఆయన నోరు తెరిచి మాట్లాడలేతాడు. అది అయ్యే పనే. సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుందట. ఇదంతా అస్పష్టంగా ఉంది, ప్రత్యేక హోదా ఊసేలేదు, ఇవన్నీ అబ్బక్కే వారం అని చెప్తుంది. విజయవాడలో విషాదం. 4 కుటుంబ సభ్యులను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ అట. ఆర్థిక ఇబ్బందులే కారణం, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. డాక్టర్ శ్రీనివాస్ అట, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ హత్య చేసి ఆయన కూడా చనిపోయిందట. మరి ఏం చదువుకుండు, ఏం కథ డాక్టర్ అంటే? మరి ఎందుకు వచ్చింది పరిస్థితి? ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు రైతులు, కార్మికులు, సామాన్య ప్రజలు మాత్రమే కాక వైద్యుల వంటి
మేధోజీవులను అతలాకుతలం చేస్తున్నాయి. పెద్ద మొత్తంలో ఖర్చు చేసి వైద్య విద్యను చదివినప్పటికీ కార్పొరేట్ చట్టంలో వారు బందీలు కావాల్సిందే. ఎంత నైపుణ్యం ఉన్నా యాజమాన్యాలు ఇచ్చే జీతపు రాళ్లతో సరిపెట్టుకోవాల్సిందే. తెగించి సొంత ప్రాక్టీస్ పెట్టుకుందామన్న దారుణమైన ప్రభుత్వ నిబంధనల కారణంగా అసాధ్యంగా మారుతుంది. అయినా ధైర్యం చేసి ముందుకెళ్తున్న వారు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. సొంతంగా ఆసుపత్రి పెట్టి అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక డాక్టరు తాను ఆత్మహత్య చేసుకోవడంతో పాటు కన్న తల్లిని, కట్టుకున్న భార్యను, అభమ శుభం తెలియని 2 చిన్నారులను బలిగొన్న దారుణం ఉదంతం మంగళవారం విజయవాడలో చోటు చేసుకుంది. ఇది చాలా దారుణం, పాపం విషాదం. దీని వెనక ఏముందో తెలియదు కానీ వాస్తవంగా డాక్టర్ కోర్సు చదివి డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకున్న రోడ్డు చేయాలి. మరి ఈయన అప్పుల పాలైన అంటున్నారు. డాక్టర్ ప్రాక్టీస్లో ఉండి వైద్య వృత్తిలోకి వచ్చి ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకొని ఎవడు చెడిపోలే. కోట్లు సంపాదించి బిల్డింగులు కట్టారు, పెద్ద పెద్ద బ్రాంచీలు ఓపెన్ చేశారు తప్ప మరి ఈయన అప్పుల పాలైండు. ప్రభుత్వ నిబంధనలు కఠినంగా ఉన్నాడు. ఎవడు నిబంధనలు పాటిస్తాడు? అసలు ఏడుంది నిబంధనలు ఉంటాయి కాగితాల మీద, కానీ ఆడ పాటించేది లేదు, మనలేదు. మరి ఈయన రీజన్స్ అదే కాదో తెలియదు కానీ అప్పులయ్యి ప్రైవేట్ ఆసుపత్రి నడపలేక దానికి సంబంధించిన అప్పులు తీర్చలేక కన్న తల్లిని చంపిండు, కట్టుకున్న భార్యని చంపిండు, పిల్లల్ని చంపి ఆయన కూడా ఆత్మహత్య చేసుకుండు. మరి దాని వెనక ఏంది బలమైన రీజన్ ఏమైనా ఉందో ఏం తెలియదు కానీ అప్పులయ్యి చచ్చిపోయినాడు ప్రైవేట్ ప్రాక్టీస్ నడపలేక. ఇది విజయవాడలో విషాదం జరిగింది. ఇది ఈరోజు ఏపీ వార్తలకు సంబంధించిన వార్తా పేపర్ల విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.